కట్ వర్క్ డిజైన్స్ అనేటివి ఏ విధంగా కుట్టాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. చాలామంది బిగినర్స్కి ఏంటి అని అంటే ఈ విధంగా కుట్టడం అనేది అయితే రాదనమాట. కుట్టిన తర్వాత మీకు ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది అయితే కనిపించకుండా షేప్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలానే ముడతలుగా కూడా రావడం అనేది అయితే జరుగుతుంది అనమాట. కరెక్ట్గా ఫినిషింగ్ అనేది అయితే తీసుకురాలేరనమాట. ఏ విధంగా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది మనం కుట్టాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇప్పుడు చూడండి, ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ మీద ఇంకొక క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, కింద ఉన్నటువంటి క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకోండి. పైన పెట్టేటువంటి క్లాత్ అనేది రివర్స్లో పెట్టేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో కింద నుంచి పైకి ఈ విధంగా ఒక లైన్ అనేది అయితే స్ట్రైట్గా వేసుకోండి. తర్వాత ఈ లైన్ మీద నుంచి అంటే ఈ లైన్ మీద నుండి పైకి 1/4 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, టేప్తో 1/4 ఇంచు మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది అయితే వేసుకోవాలి. 1/4 ఇంచు వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది అయితే వేసుకోవాలి. 3/4 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఓకేనా, 1 ఇంచ్ పెడతాం. తర్వాత ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచుతో ఈ విధంగా మనం బాక్స్లు అనేటివి అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, 1.5 ఇంచుతో ఈ విధంగా మనం లైన్స్ అనేటివి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్. ఓకే, తర్వాత వచ్చేసి ఈ బాక్స్ లోపల మనం ఈ విధంగా అయితే షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీరు ఎంత నీట్గా అయితే షేప్ అనేది డ్రా చేస్తారో రౌండ్గా అటువైపు ఇటువైపున ఈక్వల్గా 2 వైపులా కూడా మీకు అంత నీట్గా ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది మీరు నీట్గా కుట్టినట్లయితే. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా కుడతాం. కుట్టిన తర్వాత ఏంటి అని అంటే అక్కడి నుంచి మనం టర్న్ చేయడానికి కుదరదు కాబట్టి సూది అనేది క్లాత్ లోపలికే ఉండాలండి. ఓకేనా, ఇలా మీరు పాదాన్ని కొంచెం పైకి లేపి ఈ విధంగా కొంచెం టర్న్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీరు పాదాన్ని పైకి లేపేటప్పుడు సూది అనేది క్లాత్లోకే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మీరు కొంచెంగా ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కుట్టినట్లయితే మీకు ఏదైతే రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేస్తుంటారో ఆ అవుట్లైన్ మీదే కుట్టు అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కుట్టాలి. ఎప్పుడైతే పాదాన్ని పైకి లేపుతున్నారో సూది అనేది మాత్రం తప్పకుండా కూడా క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా కొంచెంగా కుట్టుకుంటూ మీరు పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పేటప్పుడు కూడా ఏంటి అంటే కరెక్ట్గా ఆ లైన్ మీద కుట్టు వస్తుందా లేదా చూసుకొని తిప్పుతూ కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఒకసారిగా మీరు ఎక్కువగా కానీ ఈ విధంగా తిప్పేశారు అనుకోండి అప్పుడు కూడా ఏంటి అంటే షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి. ఓకేనా, ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీకు కొంచెం టైం అయితే పడుతుందండి నీట్గా ఫినిషింగ్ అనేది రావడానికి. కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా కూడా నీట్గా కుట్టగలుగుతారు. కాబట్టి ఈ విధంగా అయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, ఒక 10 సార్లు లేదా ఒక 20 సార్లు ఈ విధంగా మీరు డ్రా చేసుకొని కుట్టినట్లయితే తప్పకుండా కూడా మీకు స్టిచ్చింగ్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. మీరు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఓకేనా, కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. వీలైనంత వరకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మీకు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఎలా కుట్టాలి ఏంటి అనేది. ఓకే, ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక 1/4 ఇంచు గ్యాప్తో ఈ విధంగా అవుట్లైన్ మొత్తం కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. కింద వైపున ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా మనం ఏదైతే డ్రా చేసామో దాని మీదే అవుట్లైన్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వి షేప్ లాగా షేప్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ తప్పకుండా కూడా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఓకే, కట్స్ పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి చుట్టూతో కూడా మనం రౌండ్ షేప్ దగ్గర కూడా చిన్న కట్స్ అనేటివి పెట్టుకున్నట్లయితే మనం రిటర్న్ తిప్పినప్పుడు క్లాత్ అనేది బాగా ఫోల్డింగ్ జరుగుతుంది. ఓకేనా,
మీరు ఇక్కడ ఏదైతే అవుట్లైన్ వేస్తున్నామో రౌండ్గా అవతల ఖర్చు వచ్చేసి చాలా తక్కువగా ఉండాలండి. ఓకేనా, ఎక్కువ క్లాత్ అనేది ఉంది అని అంటే మాత్రం మీరు రిటర్న్ తిప్పినప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మీరు క్లాత్ అనేది అయితే రిటర్న్ తిప్పండి. ఓకేనా, మీరు ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకొకసారి కూడా కుట్టండి ఆ రౌండ్ షేప్స్ మీద, మీకు ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం క్లాత్ని బయటికి తీసుకురావాలి లోపల నుంచి. ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి. ఓకే, రిటర్న్ తిప్పిన తర్వాత ఓకే, కావాలి అనుకుంటే మనము ఇక్కడ పైన కూడా అణిగే కుట్టు అనేది అయితే వేసుకోవచ్చండి. ఓకేనా, ఈ విధంగా ఈ కట్ డిజైన్స్కి ఏంటి అని అంటే అణిగే కుట్టు అనేది వేయకుండా ఇలా పెట్టినట్లయితేనే మనకి ఫినిషింగ్ అనేది అయితే నీట్గా ఉంటుందండి. మీకు కావాలి అనుకున్నట్లయితే అణిగే కుట్టు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, మనం హ్యాండ్తో మార్కింగ్ చేయకుండా ఇంకో విధంగా కూడా మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అండి. ఓకేనా, కింద నుంచి పైకి ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకొని మనం 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి ఈ విధంగా లైన్ వేసుకొని మనకి బాటిల్ మూతలు ఉంటాయి కదండి, ఈ బాటిల్ మూతని ఇలా పెట్టేసుకొని మనము డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ లైన్కి బాటిల్ అనేది తగలాలన్నమాట. ఓకేనా, బాటిల్ ఎడ్జ్ అనేది తగలాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం డ్రా చేసుకొని కూడా ఈ షేప్స్ మీదే మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇందాక ఏంటి అని అంటే నేను మీకు మామూలుగా 1.5 ఇంచు వెడల్పుతో నేను మీకు డ్రా చేసి చూపించాను కదా, అలా అయినా చేసుకోవచ్చు అండి. లేదు మనకి ఇంకా బాగా పర్ఫెక్ట్గా షేప్ అనేది రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఇలా మూతల సహాయంతో కూడా మనం ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇంకా బాగా కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే హ్యాండ్తో కొంచెం అటు ఇటు షేప్ అవుట్ అవ్వచ్చు, బట్ ఇలా క్యాప్తో కానీ మనం పెట్టుకున్నట్లయితే అస్సలు షేప్ అవుట్ అనేది అవ్వదనమాట. నీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు మూతల్ని ఇలా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక రకంగా కూడా నేను మీకు చూపిస్తున్నానండి. అంటే సేమ్ ఇలానే, కాకపోతే ఏంటంటే చిన్న మూత అనమాట. ఓకేనా, చిన్న మూతలతో కూడా మనకి మామూలుగా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, బిస్లరీ, కిన్లే ఇలాంటి వాటర్ బాటిల్స్ చిన్న మూతలతో కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మీరు విడ్త్ అనేది 1/4 ఇంచుతో ఇలా పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే 1/2 ఇంచుతో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే 1/4 ఇంచుతో పెట్టేటివి బాగుంటాయి. లేదనుకుంటే మీరు 1/2 ఇంచు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 1/4 ఇంచు తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి 1/2 ఇంచు విడితో పెట్టినట్లయితే షేప్ అనేది సరిపోతుంది అనమాట. ఓకేనా, కాబట్టి మీరు 1/4 ఇంచు వెడల్పు లేదా 6 ఇంచు వెడల్పుతో ఈ విధంగా డిజైన్స్ అనేటివి వేసుకున్నట్లయితే మీకు బాగా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు మనకి కావాల్సిన సైజులో మూతల్ని ఇలా చూసుకొని ఈ విధంగా కూడా మనం డిజైన్స్ అనేటివి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా డ్రా చేసుకొని మనం దీని మీదే కుట్టడం అనేది అయితే జరుగుతుంది. కుట్టే ప్రాసెస్ అంతా కూడా ఒకటేనండి. ఇందాక ఎలా అయితే కుట్టమని చెప్పానో అదే విధంగా కుడితే సరిపోతుంది. బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి కుట్టడం.